నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దూరపు కొండలు లఘు చిత్రం షూటింగ్ ప్రారంభం సందేశాత్మకంగా ఉంటుందన్న కార్పొరేటర్ నిర్మల ఆసుపత్రిలో నేత్ర పరీక్షలు సంరక్షణ అవసరమన్న వైద్యులు బాసర సరస్వతి మాతను దర్శించుకున్న దత్తాత్రేయ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ ఆదిలాబాదులో ఘనంగా బాలల దినోత్సవం విద్యార్థులకు క్రమశిక్షణ అవసరమన్న వక్తలు భువనగిరిపల్లిని ముంచెత్తిన నీళ్లు ఉటుకూరు చెరువు నిండిన ప్రతిసారి ఇదే సమస్య. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. గోదావరి కనిలోని మార్కండేయ కాలనీలో దూరపు కొండలు లఘు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇందుకు 26వ వార్డు కార్పొరేటర్ మంచిగట్ల దయాకర్ క్లాప్ కొట్టారు. సీనియర్ డైరెక్టర్ దామరి శంకర్ స్వీయ రచన దర్శకత్వంలో అమేజింగ్ స్టార్ అశోక్ వేముల, స్వప్న అఖిల్, జనన్, రమాకాంత్, సంజీవరాజు, మూలశంకర్, మేకల శ్రీకాంత్ యాదవ్ తదితరులు నటిస్తున్నారు. ఇదొక సందేశాత్మక చిత్రమని నిర్మాత తెలిపారు. పెడదారి పడుతున్న వారికి కనువిప్పు కలిగించేలా రూపొందించడం అభినందనీయమన్నారు. ఎడిషన్ మార్కెట్ జరుగుతుంది. ఇంకా హీరో అమేజింగ్ స్టార్ వేముల అశోక్, హీరోయిన్ స్వప్న, డైరెక్టర్ దామరి శంకర్, వాళ్ళ కళాకారులు అందరి కార్యక్రమం ముందుకు వచ్చిన కార్యక్రమం అంటే గెస్టులందరికీ శుభాకాంక్షలు. దూరపు కొండలు లఘు చిత్రం నిర్మించడానికి వేముల అశోక్ గారిని తీసుకున్న నిర్ణయం అభినందనీయం. వాస్తవానికి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా ఈ చిత్రం యొక్క కథారూపం ఉంది. మరి సమాజంలో సహజంగా ఆడవాళ్ళు చిన్న విషయాలకే పొంగిపోతూ ఉంటారు. అలా పొంగిపోయే ఆడవాళ్లను ఎర్రగా చేసుకొని వాళ్ళ జీవితాలను నట్టేట ముంచే వైద్యులు కూడా కొందరు ఉంటారు. ఏదేమైనా సమాజానికి ఇది చైతన్యవంతం చేస్తుందనే ఆశతో ఈ చిత్రం మేము చేస్తున్నాము. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని. నిర్మల ఆసుపత్రిలో నేత్ర శిబిరం నిర్వహించారు. డాక్టర్ వినయ్ కుమార్ రోగులను పరీక్షించి సలహాలు సూచనలు ఇచ్చారు. కంటి సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో 104 వాహనం పైలట్ సుభాష్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ముదోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రతి గురువారం కంటి పరీక్షలు చేయడానికి నేను బైన్సా డిప్యూటీ డిఎంఎన్హెచ్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఉచితంగా మనం ఆపరేషన్స్ కూడా జరిపించబడతాయి. అవసరం ఉన్న వాళ్ళు ప్రతి గురువారం వచ్చి ఇక్కడ చూపించుకోవాలని మనవి చేస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించుకున్నారు. ఆయనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సాయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, సీనియర్ నేత భూమయ్య ఘనంగా స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులను కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో గవర్నర్ ఆలయ అర్చకులతో కుంకుమార్చన చేయించారు. ఉపాధ్యాయుడు రమేష్ జహడే, మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవం ప్రాధాన్యతను వక్తలు వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదయరావు మాట్లాడుతూ
విద్యార్థి దశలోనే చక్కటి క్రమశిక్షణ అలవర్చుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణారెడ్డి, కాళిదాస్, క్రీడోపాధ్యాయుడు రమేష్ జాడే, మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అదన్నమాట అంత మన బడికి మీ ఊరికి మన పేరు రావాలని కోరుకుంటున్నాను. Today we are celebrating Children's Day. I wish a very happy Children's Day. I wish a very happy Children's Day. Anniversary is Pandit Jawaharlal Nehru. The Pandit Nehru was also children's futures of the nation. Thank you. This is a wonderful opportunity. Thank you. వెరీ గుడ్. ఎవరినైనా మనం ఎంకరేజ్ కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. నిర్మల్ జిల్లాలోని ప్రముఖ త్రిబుల్ ఐటీ ప్రాంగణాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఆధునిక విద్య ఎంతో అవసరమని ఈ సందర్భంగా చెప్పారు. విద్యా బోధన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా చేయాలని సూచించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు, బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, మోహన్ పటేల్ ఉన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు చేతి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని భువనగిరిపల్లిని అన్ని వైపుల నుంచి నీళ్లు చుట్టుముట్టాయి. సమీపంలోని ఉట్కూరు చెరువు నిండిన ప్రతిసారి ఇదే సమస్య తలెత్తుతోంది. గాలివారిపల్లి ఆలుగు, సున్నారావుపల్లి ఆలుగు, భువనగిరిపల్లి ఆలుగు 3 కలుసుకొని భువనగిరిపల్లి ప్రవేశ మార్గం గుండా చక్రాల మడుగులో కలుస్తాయి. భువనగిరిపల్లికి వెళ్లే దారిలో వంక మీద వంతెన లేని కారణంగా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య నుంచి తమను గట్టెక్కించాలని స్థానికులు కోరుతున్నారు. జల 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 పాతం నువ్వు కూరగాయలు తెచ్చినట్టు ఎంత చేయాలా ఎట్టాలా ఇంటికి ఇంటికి పట్టుకొచ్చాను. మార్కెట్ వచ్చింది నేను పోయినప్పుడు ఇది అసలు నీళ్ళు లేవు. ఇదే నియోజకవర్గంలోని సిద్ధవటం మండలం జంగాలపల్లె గ్రామవాసులు కూడా ఇదే తరహా సమస్యతో సతమతమవుతున్నారు. విపరీతమైన వర్షాల కారణంగా కమ్మపాలెం జంగాలపల్లె రహదారిలోనే కాజ్వే పైకి వరద నీరు వచ్చి చేరడమే ఇందుకు కారణం. జంగాలపల్లె మాజీ ఎంపీటీసీ దశరథ రామనాయుడు మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామన్నారు. అధికారులు చొరవ తీసుకుని పరిష్కారం చూపాలని కోరారు. దగ్గర 10 కిలోమీటర్ల నుంచి నీళ్ళు అడవి నుంచి వస్తూ ఉంటాయి. నీళ్ళు రైతులు అటు ఇటు పోయేదానికి కూడా లేదు. యువతల 2 గ్రామాలు ఉన్నాయి, ఎలుగుపల్లె జంగాలపల్లె గ్రామాలు 2 గ్రామాలు ఉన్నాయి. ఇటు 10 సంవత్సరాల కింద కూడా ఇదే వంక తెగి నీళ్లు పొలాలు దగ్గర 10 ఎకరాలు నష్టపోయారు రైతులు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయినది. కాబట్టి దయచేసి అధికారులు చర్యలు తీసుకొని కలవట్టును పెద్దగా చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. పశువులు కూడా లాస్ట్ 10 సంవత్సరాలు కూడా పశువులు కూడా కొట్టుకోపోయినారు. ఒక మనిషి చనిపోయినట్టు కూడా మనిషి పడిపోయి. కాబట్టి అధికారులు దయచేసి కలవట్టును పెద్దగా రైజ్ చేసి కట్టాలని మరీ కోరుకుంటున్నాము. దయచేసి చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాము. నమస్కారం. మోడీకి, జగన్మోహన్ రెడ్డికి అందరికీ నమస్కారాలు. ఇట్లు నేను పుట్టిందే కానీ ఈ వంక రాలే ఇంత బలంగా. ఇప్పుడు ఈ వంక వచ్చింది మాకు చాలా నష్టపోతున్నాము.
నేను కౌలు రైతులు తీసుకొని కౌలుకి చేస్తాను. నా శాలల్లో కూడా నీళ్ళు వచ్చున్నాయి. దీన్ని గట్టిగా దీనిపైన యాక్షన్ తీసుకొని మాకు ఏదో ఒకటి సహాయం చేయమని కోరి రాకపోకలకు ఈ శాలల్లోకి నీళ్లు రాకుండా మాకు సహాయం చేయమని కోరుతున్నాను. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిన కారణంగా ఈ నెల 19వ తేదీన మగ్గినపూడి బీచ్, హంసలదీవి బీచ్ల వద్ద జరగనున్న కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతులను నిలిపివేశారు. ఈ విషయాన్ని మచిలీపట్నం ఆర్డీఓ కాజావాలి తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో 18, 19వ తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కృష్ణానదిలో కూడా కార్తీక పౌర్ణమి స్నానాలకు అనుమతించడం లేదన్నారు. ప్రాంతంలో ఈ తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం చూడండి, ఇదంతా రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఈరోజు రిపోర్ట్ ఇది 18th 18వ తారీఖు రిపోర్టే, నవంబర్ 18, 2021 ఈరోజు రిపోర్టే చూపించాము. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ముఖ్యంగా రేపు ఉదయము కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది భక్తులు ఇటు మంగినపూడి బీచ్, అదేవిధంగా హంసలదేవికి సంబంధించినటువంటి అక్కడ బీచ్కు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, వాతావరణ పరిస్థితులను బట్టి ఈ సముద్ర స్నానాలకు ఇప్పుడు వెళ్ళడం అనేది సమంజసం కాదు. ఎందుకని అంటే మనకు భారత వాతావరణ శాఖ నుండి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఆల్రెడీ ఏర్పడింది. ఇది తీవ్ర రూపం దాల్చి 18, 19వ తేదీలలో మనకు తుఫానుగా మారేటటువంటి అవకాశం కానీ లేదా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళడం అనేది సమంజసం కాదు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క వాతావరణ రిపోర్ట్ను బట్టి మనం గమనించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ మంగినపూడి, అదేవిధంగా పెదపట్నము, హంసలదీవి ఇట్లా ఎక్కడైతే సముద్ర స్నానాలకు అవకాశం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి ఎవరు కూడా రావద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే అన్ని మండల తహసీల్దార్లకు, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్కు మేము హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మన యొక్క డివిజన్లో మొత్తం 84 గ్రామాలు సముద్రానికి 10 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండటంతో పాటు అక్కడి ప్రజలను కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏఈలు కావచ్చు, ఆర్ఎండ్బి ఏఈలు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి, అదేవిధంగా ప్రజలు ఎవరూ కూడా ఈ యొక్క సైక్లోన్ ప్రభావం ఉన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా సముద్రంలోకి వెళ్ళవద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కన్సర్న్ అధికారులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిన్ననే తెలియజేశాము. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా టామ్ వేయించి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని కోరుతూ ఉన్నాము. కాబట్టి ఈ తుఫాను లేదా అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని జాతీయ రహదారిపై ధాన్యం ట్రాక్టర్లను అడ్డంగా ఉంచి రైతులు ధర్నా చేశారు. వడ్లు కొనుగోలు చేసి సంచుల్లో నింపి రైసు మిల్లుకు పంపాక మ్యాచర్ రావడం లేదనే కారణంతో వెనక్కి పంపడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందడంతో అక్కడికి రెవెన్యూ అధికారులు వడ్లు కొంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కడుపు మండినంత ఏం చేస్తాడమ్మా? కడుపు మండినంత ఏం చేస్తాడు?
వడ్లు పోయేవాటి నెల అవుతుంది. ఒక్క కాంట కొన్నది లేదు, ఒక తూకం పెట్టింది లేదు. మళ్ళా ఈ మ్యాచర్ వచ్చినాక 12 వచ్చినాక మ్యాచర్ రాదంటాడు. ఒక బండి లేదు, ఒక డైరెక్టరు లేడు, ఒక ఇన్ఛార్జు లేడు, ఏది లేదు. ఏది లేకున్నా ఓపెన్ చేసిరు. అదంతా ఓపెన్ చేసినా కానీ ఇప్పటి వరకు రోజు వర్షం పడుతుంది. 6 కాలం పంట పండించినాము. ఇప్పుడు మళ్ళీ రైస్ మిల్ పంపిస్తే ఒక్కోళ్ళు కూడా కొనేదానికి ఇప్పుడు 2 ట్రాక్టర్లు రిటర్న్ పంపించారు. వడ్లు వండి ఇవ్వమంటాడు ఆయన్నే, వద్దంటారు వాళ్ళనే. ఎటుకోమంటావు ఇప్పుడు ఈ వడ్లు ఏడ పోసుకోమంటావు? ఇప్పుడు మొత్తం సమస్య తీవ్రమైంది. ఇప్పుడు వర్షాలు వచ్చి కూడా వరి అట్లా మొలకలు వచ్చినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎఫ్ఎస్ఓ కానీ డిఎఫ్ఎస్ఓ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ సొసైటీ చైర్మన్ కానీ వాళ్ళు సరైన చర్య తీసుకొని మాకు వడ్లు కొనేటట్టు తొందర ప్రత్యామ్నాయం ఆలోచించి కొనాలని ప్రార్థిస్తున్నాం. మీరు దయచేసి వడ్లు తీసుకోవాలని మీకు వాళ్ళకు రశ్మిలకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మాకు ఎంత ఇబ్బందులు అవుతున్నాయి. వర్షం పడుతుంది, మేము 15 రోజుల పొరించి పంపిస్తే కాంట అయినాయి. అమ్మాల కిరాయి తప్పలే, డాక్టర్ల కిరాయి తప్పలే, డబ్బులు కిరాయి తీసుకున్నారు. కూడా అట్లు బంగారం వాళ్ళు ఉన్నాయి, మొలకలు వచ్చినాయని వాపసు పంపిండ్రు. మీరందరు కలిసి రైతులను కన్ను నెత్తి కొట్టి ఏం బాగుపడతారో మీకే ఎరక. మమ్మల్ని ఎందుకోసం పంపారమ్మా వాపస్? పచ్చగున్నాయని వాపసు పంపింది. అవి మొగులు పడితే పొద్దుగాల చుట్టి మ్యాచ్ వస్తున్నాయి, సాయంత్రం చుట్టి మళ్ళీ మ్యాచ్ నేల అయినా కానీ ఒక్క బండి అసలుతో నీకు శాత కాకపోతే నువ్వు రశ్మిల్కే పర్మిషన్ ఇవ్వనుంటివి. మేము రశ్మిల్లకి లేకుండా తక్కువ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి మా నెత్తి కొట్టి నువ్వు ఎంత బాగుపడతా అనుకుంటున్నావు? మాకు చక్కగా మాట్లాడేటట్టుగా నువ్వే ఆలోచించాలి. రావాలి, మీరు దిగి రావాలి. పోవాలి. బాధంతా మంచిగా ఉన్నాయి వడ్లు కిలక. నాన్న కొట్టింది సార్. ఆన కొడితే ఏమైంది? కొద్దిగా నానగానే మళ్ళీ ఎండ పోసినాం. ఎండ పోయాగానే కాంట పెట్టిర్రు, కాంట అయినాయి. కాంట కాగానే మేము మళ్ళీ ఆన కొట్టింది. కుమ్మరిస్తామంటే కుమ్మరి సొసైటీ ఇప్పుడు ట్రాక్టర్ నింపించారు. ట్రాక్టర్ నింపించి ట్రాక్టర్ రశ్మిలో కొనిరు. రశ్మిలో పోయినాక రశ్మిలో అయినా కొనంటే కొనంటుండు. అవి మొలకలేవేం లేవు, నంబరే కట్టున్నాయి. 2 ట్రాక్టర్ రట్టు మరి తగ్గిరు. ఇప్పటికి నెల ఒక్క ట్రాక్టర్ కూడా అట్టు కూడా పోలేదు. సనపల్లి నుంచి కొను లేదు, ఏం చేసు లేదు. ఉన్నాయి ఇప్పుడు అట్లన్నీ అట్లు మొత్తం నానిపోతుంది. మళ్ళీ ఆనబట్టి మొలకలు వస్తున్నాయి. ఒక్కరు కూడా పట్టించుకునే నాదులు లేదు సార్. దీని గురించి మేము ఏం చేయాలి? పోయిన పనులను కూడా రశ్మిలలో పోయిన పనులను కూడా రిటర్న్ పంపించిండు. ఇప్పుడు అట్లా కూడా ట్రాక్టర్ రక్కని 3 రాత్రులు ఉంచుకుంటాడు రశ్మిలలో. 3 రాత్రులు ఉంచుకొని ఇలా కొనమంటే 4 గడుపులు పెట్టే మేము కొనన్నారు సార్. ఆనమంటే తెచ్చి అట్టు కూడా క్వింటల్కు 5 కిలోలు కడిగేస్తాం. అట్ట కూడా కొనన్నాడు. మాకు బాగా వచ్చి మెయిన్ రోడ్డు పెట్టుకొని ఖమ్మం నగర్లోని రోటరీ నగర్లో అత్తింటి ఎదుట కోడల ఆందోళనకు దిగింది. తన భర్త మరో వివాహం చేయాలని నిర్ణయించారంటూ కన్నీరు మున్నీరైంది. విడాకులకు ఒప్పుకోకపోవడంతో హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నారాయణ గారు మా మావయ్య గారు అండి. మా అత్తగారి పేరు పొదిల అంజమ్మ, నా భర్త పేరు పొదిల భీమేష్ పాపారావు. నాకు విడాకులు ఇచ్చి నా మనవరాలను ఇచ్చేస్తా అని మా అత్తగారు పెద్ద మనుషుల ద్వారా కబురు చేయించారండి. అదే పెద్ద మనుషుల ద్వారా కబురు చేయించారు.
ఇట్లనే 3 సార్లు 4 సార్లు పంచాయతీ కూడా జరిగిందండి. అయినా కానీ నేను ఎవరి మాట వినను, నా మాటే వేదమని మా మావయ్య గారు లోపలికి రానివ్వట్లేదు. ఇబ్బంది పెట్టేవన్నీ నేను ఏదైతే నా పేరెంట్స్తో మాట్లాడుతున్నానో అవన్నీ మా డైరెక్ట్గా మా వారి దగ్గర ఫోన్లోకి వెళ్తాయండి. వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడే మాటలు, ఇట్లా కొడుతున్నారమ్మా, ఇట్లా తిడుతున్నారు, ఇట్లా చేస్తున్నారని మేము మాట్లాడే మాటలన్నీ రికార్డింగ్ చేసి అవన్నీ పెద్ద మనుషులను పిలిపించడం, అవన్నీ చూపించడం అండి. అట్లా చూపించిన తర్వాత మళ్ళీ నా పాపకి కాలుకు వాత పెట్టారండి. ఏంది అట్లా ఇట్లా చేశారంటే, నువ్వు నన్ను అత్తయ్య అంటావా, అత్తయ్య గారు అనకుండా అని మా అత్తగారు, మా మామగారు, నా భర్త ముగ్గురు కలిపి బయటకు నెట్టేశారండి కొట్టి. మా 4వ ఆడబడిచి వచ్చి చక్రాలు చేయట్లేదని మా మామగారితో చెప్పి అప్పుడు ఇట్లనే కొట్టి బయటికి పంపించేశారండి. ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది నన్ను పుట్టింటికి పంపించి. సిఐ మేడం గారికి, అంజలి మేడం గారికి ఫిర్యాదు చేసామండి. కౌన్సిలింగ్ ఇప్పిస్తే మా మామగారు ఎవరి మాట వినట్లేదు. నా కోడల్ని లోపలికి రానివ్వను, నా కొడుకుని బయటికి పోనివ్వను, వాళ్ళిద్దరిని కలిసి అసలు ఉండనివ్వను, ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తామని మా మామయ్య గారు చెప్తున్నారండి. రాత్రి 2 గంటలకు పెట్టారు. మేము కోర్టు అట్టు కూడా ఉన్నదని చెప్పాం, అలాగే ఆర్ఎంబీ వాళ్ళకి చెప్పాం, ఎంఆర్ఓ గారికి చెప్పాం, పోలీసులకి చెప్పాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. అందరూ కూడా కోర్టు నోటీసులు కూడా ఇచ్చాం. కోర్టు నుంచి కూడా మేము కోర్టు స్టే వచ్చింది కూడా తెలుసు. కోర్టుకి అక్కడ విగ్రహం పెట్టకూడదని జీవో కాపీ కూడా పంపించాం మేము. అయినప్పటికీ కూడా వాళ్ళు రాత్రికి 2 గంటల సమయంలో వచ్చి వాళ్ళు విగ్రహం పెట్టారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి మరి? ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అక్కడ బస్ స్టాప్, అక్కడ పిల్లల స్కూల్ ఉంది కనుక స్కూల్ దగ్గర డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగే స్కూల్కి టీచర్స్ వచ్చినా పిల్లలు వచ్చినా కనీసం ఆ గోడ పక్కన ఆ మాత్రం జాగానే ఉండాలి. ఆ నిలబడాలన్నా అక్కడ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు రానియండి, స్కూల్ పిల్లలు రానియండి, బస్సు ఎక్కి దిగే దగ్గర అక్కడ ఇదిగా ఉంటుంది. అక్కడ విగ్రహం పెట్టడానికి పక్కనేమో ఒక షెడ్ కూడా వేశారు వ్యాపారానికి. వైఎస్ఆర్ ఇది కబ్జా చేసింది ఆ షెడ్ కూడా. వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా విగ్రహం పెట్టగలిగారు. దౌర్జన్యంగా, అన్యాయంగా సర్పంచ్ని కూడా అవమానించి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే అధికారులు కూడా స్పందించలేదు. అయినా ఎలక్షన్ కూడా ఉండకూడగా అధికారులు పట్టించుకోలేదు. ఎవరైతే ఈ చట్టానికి వ్యతిరేకంగా చేశారో అధికారులు కూడా జైలుకి పోయే పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు రిమూవ్ చేయవలసి వస్తుంది. దయచేసి మీ అందరూ కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీరు ఇమీడియట్గా కూడా యాక్షన్ తీసుకపోతే మాత్రం నేను ఎంత దూరమైనా వెళ్ళవలసి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దూరపు కొండలు లఘు చిత్రం షూటింగ్ ప్రారంభం, సందేశాత్మకంగా ఉంటుందన్న కార్పొరేటర్. నిర్మల్ ఆసుపత్రిలో నేత్ర పరీక్షలు, సంరక్షణ అవసరమన్న వైద్యులు. బాసర సరస్వతి మాతను దర్శించుకున్న దత్తాత్రేయ. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ. ఆదిలాబాద్లో ఘనంగా బాలల దినోత్సవం, విద్యార్థులకు క్రమశిక్షణ అవసరమన్న వక్తలు. భువనగిరిపల్లిని ముంచెత్తిన నీళ్లు, ఉటుకూరు చెరువు నిండిన ప్రతిసారి ఇదే సమస్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.